Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. అమరావతిలో జరుగుతున్నటువంటి వరుస అగ్ని ప్రమాదాలు కొంత ఆందోళన గురి చేస్తూ ఉన్నాయి. వరుసగా 3 ప్రమాదాలంటే గత ఏడాది ఒక ప్రమాదం జరిగితే, గత 10 రోజుల గ్యాప్‌లోనే 2 అగ్ని ప్రమాదాలు సంభవించడం భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ ప్రమాదాలకు సంబంధించిన విషయంలో కుట్ర కోణం ఉందని పోలీసులు, ప్రభుత్వం కూడా అనుమానిస్తుంది. ఆ కోణంలో విచారణ కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ముఖ్యంగా సంస్థల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. నిన్న మెగా ఇంజినీరింగ్ సంస్థకు సంబంధించినటువంటి ఈ సైట్‌లోనే ప్రమాదం జరిగింది. ఈ మొత్తం కూడా నిన్న దాదాపు కాలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ మెటీరియల్ మొత్తం కూడా అంటే అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్‌వర్క్‌కి సంబంధించి ఎలక్ట్రికల్ పవర్ డక్ట్ అంటారు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇదంతా కూడా భారీగా కాస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా. కానీ ఈ మెటీరియల్ మొత్తం నిన్న ప్రమాదంలో కాలిపోయింది. కాలిపోయిన ఘటనలో విచారణ జరుగుతుంది. ఎవరు చేశారనే దానిపైన విచారిస్తున్నారు. కానీ సంస్థల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మొన్న ఎల్&టీ సంస్థ దగ్గర గానీ, ఈరోజు మెగా ఇంజినీరింగ్ సంస్థ దగ్గర గానీ పూర్తి స్థాయి నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ మెటీరియల్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఫైర్‌కి సంబంధించి ఏదైనా ఫైర్ జరిగితే పూర్తిగా కాలిపోయే అవకాశం ఉందని తెలిసినప్పటికీ పూర్తి స్థాయి జాగ్రత్తలు సంస్థలు తీసుకోవట్లేదు. ఇలా తీసుకొచ్చి సైట్‌లో మెటీరియల్ అంతా పడేసేస్తున్నారు తప్పించి దీనికి ఫైర్ ఏదైనా షార్ట్ సర్క్యూటో లేకపోతే ఎవరైనా మంటలు అంటిస్తారు. ఇలాంటి అంశాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. మెటీరియల్ తెస్తున్నారు కానీ తీసుకొచ్చి ఇలా పడేసేస్తున్నారు. పూర్తి స్థాయిలో దీనికి ఒక సెక్యూరిటీ గార్డ్‌ని ప్రొవైడ్ చేయడం, లేకపోతే ఏదైనా ఫైర్ సంభవిస్తే ప్రమాదం సంభవిస్తే అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా దానికి సంబంధించి ఫైర్‌ని కంట్రోల్ చేసే మెటీరియల్ ఎక్కడ కూడా ఉపయోగించట్లేదు. దాని కారణం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రెండోది, దీనికి సంబంధించి ఇంత పెద్ద మెటీరియల్ తీసుకొచ్చినప్పుడు దీనికి ఒక సెక్యూరిటీ గార్డ్‌నో ఒకళ్ళని పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అది జరగట్లేదు. పూర్తి స్థాయి సైట్‌కి మాత్రం ఒక సెక్యూరిటీ గార్డ్‌ని పెట్టేసి వదిలేస్తున్నారు తప్పించి ఈ మెటీరియల్ వరకు సెక్యూరిటీ గార్డ్‌ని పెట్టట్లేదు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే సీసీ కెమెరాలు అనేవి నిన్న జరిగినటువంటి ఈ మెగా ఇంజినీరింగ్ సంస్థకు సంబంధించిన సైట్‌లో ఒక సీసీ కెమెరా లేదు. పూర్తి స్థాయిలో అంటే ఈ నిన్న జరిగిన ప్రమాదంలో ఎలా జరిగిందనే దానిపైన కొంతలో కొంత సమాచారం సీసీ కెమెరాలు ఉంటే వచ్చేది. కానీ ఎక్కడా కూడా ఈ సైట్‌లో సీసీ కెమెరా అనేది లేదు. సీసీ కెమెరా లేకపోవడం వల్ల కొంత ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. రెండోది, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రమాదం జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి జస్ట్ ఒక 10 మీటర్ల దూరంలోనే ఇదే సైట్‌లో మనకు కనబడుతుంది కదా, అంతా కాలి బూడిదైపోయినటువంటి మెటీరియల్. దాన్ని ఆనుకునే ఇక్కడ లేబర్ ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ పనులు చేయడానికి ఇక్కడ మనకు కనబడుతున్న షెడ్‌లన్నీ కూడా లేబర్ వస్తుంటారు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ఆ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. నిన్న జరిగినటువంటి ప్రమాదం జరిగిన సమయంలో లోపల లేబర్ ఉన్నారు, పడుకున్నారు. ఆ టైంలో 10:30, 11 గంటల ప్రమాదం జరగడంతో ఒకసారిగా కొంతమంది మెలుకువ ఉండడంతో అందరిని అలర్ట్ చేసి బయటికి పంపించేశారు. ఒకవేళ నిన్న రాత్రి అర్ధరాత్రి గనక ఈ ప్రమాదం జరిగితే ఖచ్చితంగా దీని వరకు మంటలు వ్యాపించే అవకాశం ఉంది. నిద్రలో ఉన్నారు వీళ్ళంతా. భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. రెండోది, ఈ షెడ్‌లు కూడా ఏదైనా మంట వస్తే గనక పూర్తిగా ఒకసారి మనం పైన సీలింగ్ చూస్తే గనక మొత్తం కూడా అది సీలింగ్ కూడా పూర్తిగా మంటలకి ఆజ్యం పోసేలాగా ఉంటుంది. ఇదంతా కూడా థర్మాకోల్ సంబంధించినటువంటి సీలింగు. ఒకవేళ మంటలు గనక నిన్న రాత్రి దీని వరకు వస్తే గనక భారీగా ప్రాణ నష్టం సంభవించేది. అంటే పూర్తి స్థాయి ఖచ్చితంగా చర్యలనేవి తీసుకోవట్లేదు. ఫైర్ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడానికి ఫైర్ సిలిండర్సో లేకపోతే వాటర్ ప్రొవైడ్ చేయడం అవన్నీ కూడా ఎక్కడా మనకి ఈ సైట్‌లో కనబడట్లేదు. ఖచ్చితంగా సైట్‌లో ఇక్కడ సంస్థ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ పనిచేసే లేబర్‌కి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ గానీ, భద్రత గానీ ఎక్కడా కనబడట్లేదు. అక్కడ వరకు వచ్చి మనం చూస్తున్నాం కదా, అక్కడ వరకు వచ్చి ఫైరు కంట్రోల్ అయింది. అది కూడా 7 ఫైర్ ఇంజిన్‌లు తీసుకొచ్చిన తర్వాత కంట్రోల్ చేస్తే అక్కడ వరకు వచ్చి ఆగింది. ఒకవేళ ఫైర్ ఇంజిన్‌లు రావడం లేట్ అయినా లేకపోతే ప్రమాదం అర్ధరాత్రి జరిగినా ఫైర్ మొత్తం ఇక్కడ ఈ షెడ్‌ల వరకు వచ్చేది. ఈ షెడ్‌లు మొత్తం కూడా కాలి బూడిదైపోయి దాంట్లో ఉన్న కూలీలు కూడా కాలి బూడిదైపోయారు. కాబట్టి ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది సంస్థల నిర్లక్ష్యం కనబడుతుంది. మొన్న ఎల్&టీ సంస్థ దగ్గర కూడా ఇదే తరహా ఘటన జరిగింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. అక్కడ కూడా ఎక్కడ సీసీ కెమెరాలు లేవు. ఎక్కడ రక్షణకు సంబంధించినటువంటి అంటే ఫైర్‌ని కంట్రోల్ చేసే మెటీరియల్ ఉపయోగించట్లేదు. కనీసం అక్కడ అందుబాటులో నీరు గానీ ఎలాంటివి పెట్టట్లేదు. అంతేకాదు మెటీరియల్ ఇంత కాస్ట్ అయిన మెటీరియలు అగ్ని ప్రమాదం జరిగినా లేకపోతే ఏదైనా సంభవించినా కాలిపోయే అవకాశం ఉన్న మెటీరియల్‌ని పట్టించుకోకుండా ఇలా సైట్‌లో పడేసి వెళ్ళిపోతున్నారు. పక్కన మనం చూస్తున్నాం కదా, అక్కడ దీన్ని ఆనుకునే ఒక పెద్ద ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. అక్కడ ఏదైనా చిన్న ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగినా దాని నుంచి వచ్చేది ఇది కూడా దీనికి అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలు రక్షణ చర్యలు ఎక్కడా తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరగలేని ఒక కారణంగా అధికారులు కూడా అనుమానిస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికైనా సంస్థలు మేలుకోవాలి. ముఖ్యంగా లేబరు ఇతర రాష్ట్రాల నుండి పొట్టకూటి కోసం వచ్చే లేబరు జీవితాలతో ఆడుకోవద్దంటూ కూడా చాలామంది మండిపడుతున్నారు. నిన్న ఈ ప్రమాదం ఇంతకుముందు చెప్పినట్లు అర్ధరాత్రి జరిగితే కొన్ని వందల మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు లేకపోతే ఇలాంటి ఫైర్ అంటుకునే అవకాశం ఉన్నటువంటి మెటీరియల్ తెచ్చినప్పుడు
ఇసుక లేకపోతే ఫైర్‌కి సంబంధించిన సిలిండర్‌లో తీసుకొచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మానిటరింగ్ అనేది ఇక్కడ జరగట్లేదని చెప్పాలి. ఏదేమైనప్పటికీ వరుసగా జరుగుతున్న ప్రమాదాలు కొంత ఆందోళన గురి చేస్తున్నాయి. ఖచ్చితంగా నిర్మాణ సంస్థలు కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేబర్‌కి సంబంధించిన విషయంలో వాళ్ళ భద్రతకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అనేది వినపడుతుంది. కెమెరామెన్ సురేంద్రతో రాజేష్ బిగ్ టీవీ అమరావతి నుండి.